మష్రూమ్ బిర్యానీ ఎలా తయారు చేయాలో చూద్దాం. ముందుగా ప్యాన్ పెట్టి అందులో ఆయిల్ వేసి హోల్ గరం మసాలా వేసి బాగా ఫ్రై చేయాలి. బాగా ఫ్రై చేసాక అందులో కూడా సాల్ట్ యాడ్ చేయాలి. సాల్ట్ యాడ్ చేసాక కొత్తిమీర, పుదీనా, కరివేపాకు ఉంటే వేసుకొని, లేదా టమాటీ ముక్కలు కూడా కట్ చేసుకొని వేసుకొని బాగా ఫ్రై చేయాలి. ఫ్రై చేసాక కొంచెం పచ్చికారం వేయాలి. పచ్చికారం వేసి కూడా బాగా ఫ్రై చేయాలి. బాగా ఫ్రై అయ్యాక ఇప్పుడు నెయ్యి వేసుకోవాలి. నెయ్యి వేసుకొని తర్వాత గరం మసాలా పౌడర్ వేయాలి. వేసి బాగా ఫ్రై చేయాలి. ఫ్రై చేసాక పెరుగు తీసుకొని ఒక 2-3 స్పూన్స్ పెరుగు వేయాలి. పెరిగేసి కూడా బాగా ఫ్రై చేయాలి. ఫ్రై అయ్యాక ఇప్పుడు చూస్తున్నారు కదా, ఈ వీడియోలో చూస్తున్నట్టుగా ఫ్రై చేయండి. ముందుగా కట్ చేసుకున్న మష్రూమ్ తీసుకొని బాగా క్లీన్ చేసుకొని కట్ చేసుకోవాలి. కట్ చేసుకుని కూడా ఇందులో వేసుకోవాలి. వేసుకొని బాగా ఫ్రై చేయాలి. మొత్తం ఇలా కారం అంతా అయ్యేలాగా మొత్తం మిక్స్ చేసుకోవాలి. మిక్స్ చేసుకొని మూత పెట్టుకొని ఇలా కుక్ చేయాలి. ఇలా కొంచెం ఆయిల్ బయటికి వచ్చేలాగా కుక్ చేసుకున్నాక ఇప్పుడు మనం అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేసి బాగా ఫ్రై చేయాలి. అలానే టేస్ట్ తగ్గట్టుగా సాల్ట్ వేసుకొని వాటర్ వేసుకోవాలి. మనం ఎన్నైతే రైస్ తీసుకున్నామో దానికి తగ్గట్టుగా వాటర్ వేసుకోవాలి. ఇప్పుడు చూస్తున్నారు కదా, రైస్ కుక్ అవుతుంది. సో మూత పెట్టుకొని బాగా కుక్ చేసాక చూస్తున్నారు కదా, ఇలా కుక్ అవుతుంది. సో ఎమ్మీ టేస్టీ మష్రూమ్ బిర్యానీ రెడీ. సో నా వీడియోస్ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. గీతాంజలి వ్లాగ్స్. అలానే బెల్ ఐకాన్ మీద క్లిక్ చేయండి, ఆల్ నోటిఫికేషన్ వస్తుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో.